భీంపూర్ అనే రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. రాజుకి 4 కొడుకులు. ఆ 4 కొడుకులు తమ తండ్రికి ఏ అవసరం వచ్చినా ఆయన అల్మరాలో నుంచి ఒక పాత పెట్టె తీసి దాన్ని ఇలా అడిగేవారు, నాకు 2 ఎద్దులు కావాలి. రాజు ఏది అడిగినా వెంటనే అది ఆయన ముందుకొచ్చేది. నాన్నగారు, ఈ పెట్టె మనం ఏదడిగితే అది ఇస్తుందా? లేదు, నేను ఈ పెట్టెను ఏమీ అడగను. ఎందుకంటే ఈ పెట్టె లోపల 2 మహిమగల మాయామణులున్నాయి. ఏమడిగినా నేను వాటినే అడుగుతాను. ఈ మణుల కారణంగానే మన రాజ్యం క్షేమంగా ఉంది. కొన్ని రోజుల తర్వాత రాజు ముసలివాడయ్యాక ఆయన తన మొత్తం సంపదని 4 కొడుకులకు సమానంగా పంచుతారు. కాని మణుల గురించి వచ్చేసరికి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఎందుకంటే మణులు 2 ఉంటాయి, కొడుకులు 4. మరి 2 మణులను 4 కొడుకులకు ఎలా పంచాలి? రాజు తన 4 కొడుకుల్ని పిలిచి ఇలా అంటారు, చూడండి, నేను మీ 4 సమానంగా ప్రేమిస్తున్నాను. నేను నా మొత్తం సంపదను 4 భాగాలుగా పంచాను. కాని ఈ మణులను ఎలా పంచాలో నాకు అర్థం కావటం లేదు. నాన్నగారు, మనుల్ని సగానికి విరగ్గొట్టండి. మేం సగం సగం మనుల్ని పంచుకుంటాం. లేదు, అలా చెయ్యకూడదు. ఒకవేళ ఆ మణుల్ని మధ్యలోకి విరగ్గొడితే వాటి మహిమలు మాయమవుతాయి. నాన్నగారు, మనుల్ని మనం ఏదైనా అడగొచ్చు కదా. ఇప్పుడు ఆ మనుల్నే మరో 2 మనుల్ని తెచ్చిమ్మని అడుగుదాం. అప్పుడు మా 4 దగ్గర ఒక్కో మణి ఉంటుంది కదా. లేదు, ఇది కూడా జరిగే అవకాశం లేదు. మణుల్ని తెచ్చి ఇవ్వమని అడగకూడదు. 4 కొడుకులు నిరాశపడతారు. మీరు నిరాశపడాల్సిన అవసరం ఏమీ లేదు. పశ్చిమం వైపు గిరిస్తాన్ దాటాక సుఖమణి అనే ఒక రాజు ఉంటాడు. ఆయన చాలా తెలివికలవాడని నేను విన్నాను. మీ 4 ఆయన దగ్గరకు వెళ్లి మీ సమస్య చెప్పండి. ఆయన మీ సమస్యను పరిష్కరించవచ్చు. 4 కొడుకులు కలిసి సుఖ్మణి రాజ్యానికి బయలుదేరతారు. అక్కడికి వెళ్లాలి అంటే వాళ్లు ఎడారిని దాటాలి. 4 కొడుకులు ఎడారిని దాటుతూ ఒకచోట ఆగిపోతారు. బహుశా ఇటు నుండి ఒక ఒంటె వెళ్ళిందనుకుంటాను. ఇంకా ఆ ఒంటెకి ఒకటే కన్ను కనిపిస్తుంది. అవును, ఆ ఒంటెపైన ఒక స్త్రీ కూడా కూర్చొని ఉంటుంది. ఆ స్త్రీ గర్భవతి కూడా అయ్యుంటుంది. ఈ 4 మాటలు ఒక వ్యక్తి వింటారు. మీ 4 ఒంటె గురించి అలాగే గర్భవతి స్త్రీ గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను. ఆ గర్భవతి స్త్రీ ఎవరో కాదు, నా భార్యే. మేమిద్దరం చాలా గొడవ పడ్డాం. అందుకే తను కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. దయచేసి కొంచెం చెప్తారా ఇప్పుడు తను ఎక్కడుందో? మాకు నీ భార్య ఎక్కడుందో తెలీదు. మేము సుఖమణి రాజు దగ్గరికి వెళుతున్నాం. ఎందుకు మీరు అబద్ధం చెప్తున్నారు? మీరు తప్పకుండా ఎక్కడో నా భార్యను దాచిపెట్టే ఉంటారు. తొందరగా చెప్పండి, నా భార్య ఎక్కడుందో. మీరు ఆమె గురించి మాట్లాడుకోవడం నేనే స్వయంగా విన్నాను. నీ భార్య ఎక్కడుందో నిజంగా మాకెవరికీ తెలియదు. మాకు బాగా లేట్ అయిపోతుంది. మమ్మల్ని వెళ్ళనివ్వు. కొద్ది దూరం వెళ్లాక ఆ 4 సుఖమణి రాజుగారి దర్బారుకి చేరుకుంటారు. వాళ్ళక్కడికి వెళ్లేసరికి దారిలో కలిసిన వ్యక్తి రాజు దగ్గర ఉంటాడు. తన భార్య గురించి అడిగినతను, మహారాజా వారు, ఈ 4 ఆ మనుషుల దొంగలు. వీళ్లే నా భార్యను ఎత్తుకుని వెళ్లారు మహారాజా వారు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మేమేం మనుషుల దొంగలం కాదు. మేము మహారాజా వారి దగ్గరికి ఒక సమస్యను తీసుకుని వచ్చాం. ఏంటా సమస్య? మేం మొత్తం 4 ఉన్నాం. మా దగ్గర కేవలం 2 మనులే ఉన్నాయి. ఆ 2 మనులని మేము 4 అన్నదమ్ములం సమాన భాగాలుగా ఎలా పంచుకోవాలో మాకు చెప్పగలరా మహారాజా? మహారాజా, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. వీళ్ళని అడగండి. గుడ్డి ఒంటె గురించి నా భార్య గురించి మాట్లాడుకున్నారో లేదో అడగండి. ఒకవేళ వీళ్ళు ఒంటెని నా భార్యని చూడకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తుంది ఒంటె గుడ్డిదని, నా భార్య గర్భవతి అని? అది మేము ఊహించుకొని చెప్పాము. అక్కడున్న ఇసుక మీద కాలి గుర్తులు చూసి నేను ఇటువైపు నుండి ఒంటె నడుస్తూ వెళ్ళిందని చెప్పాను, అంతే. దారిలో అది ఒకవైపు మాత్రమే గడ్డి చెట్లు తినడం నేను చూశాను. అందుకే నేనన్నాను దానికి ఒక కన్ను మాత్రమే పనిచేస్తుందని. ఆ ఒంటె కాలు ముద్రలు వరుసగా లేవు, అవి చిందరవందరగా ఉన్నాయి. అందుకే నేను అనుకున్నాను ఒంటె చాలా మెల్లగా నడుస్తుందని. ఎందుకంటే మనిషి కళ్ళెం పెట్టి లాగుతాడు కదా, అందుకే నేను అనుకున్నాను దాని మీద తప్పకుండా ఒక స్త్రీ కూర్చుండి ఉంటుందని, ఆమె కళ్ళెం మెల్లగా లాగుతుందని. నేను రోడ్డు మీద మనిషి కాళ్ళు అలాగే చేతి గుర్తులు చూశాను. అందుకే నేను అనుకున్నాను అక్కడ ఎవరో టాయిలెట్ కూర్చున్నారు అని. ఆమె లేచి నిలబడేందుకు తన చేతుల్ని కింద పెట్టుంటుంది అని. అందుకే నేను ఆమె గర్భవతి అని చెప్పాను. చాలా బాగుంది.
మీ నలుగురు చాలా తెలివికలవాళ్ళు, అందుకని మీ దగ్గరి మణులని నేను పంచలేను. నా దగ్గర కూడా 2 మణులున్నాయి. నాకు 4 కూతుళ్ళున్నారు. మీరు నలుగురు నా కూతుళ్ళని పెళ్లి చేసుకుంటే నా దగ్గరున్న 2 మణులను కూడా మీకే ఇస్తాను. అప్పుడు మీ దగ్గర 4 మణులవుతాయి. అప్పుడు మీ నలుగురు ఒక్కో మణిని తీసుకోవచ్చు. నలుగురు కొడుకులు సుఖమణి కూతుళ్లను పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉంటారు. చాలా దూరంగా ఉన్న దేశంలోని ఒక గ్రామంలో డేసీ మరియు ఏప్రిల్ పేరు గల అక్కా చెల్లెళ్ళు అనారోగ్యంతో ఉన్న తల్లితో ఉండేవారు. ఏప్రిల్, నేను పాలు పిండుతాను. నువ్వు కొంచెం అమ్మకు మందులిచ్చి థర్మామీటర్తో కొంచెం జ్వరం కూడా చెక్ చేయి. ఏప్రిల్ డేసీ కన్నా చిన్నది. ఏప్రిల్కి డేసీ తనపై అధికారం చూపించటం అస్సలు నచ్చదు. డేసీ నాకన్నా పెద్దది కదా, అందుకే పెద్దమ్మలాగా బిహేవ్ చేస్తుంది. ప్రతి పనికి నాకు ఆర్డర్స్ ఇస్తూ ఉంటుంది. పాలు పిండుతున్నానని చెప్పి వాకిట్లో కూర్చొని ఆ అబ్బాయిలకి సైట్ కొడుతూ ఉంటుంది. బాబు, ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయో, ఏ టాబ్లెట్స్ ఇవ్వాలో ఏంటో. అయినా ఒకసారి డేసీని అడిగి ఉండాల్సింది. లేదు, ఆ పోకిరి డేసీని అడిగినా ఏం ఉపయోగం లేదు. ఈ గులాబీ రంగు టాబ్లెట్ ఇస్తాను. అమ్మ ఈ టాబ్లెట్ ని చాలా రోజుల నుంచి వేసుకోలేదు. ఏప్రిల్ తనకి తెలియకుండానే తల్లికి తప్పు టాబ్లెట్ ఇస్తుంది. తప్పు టాబ్లెట్ వేసుకున్న కారణంగా ఆమె ఆరోగ్యం విషమిస్తుంది. ఏప్రిల్ భయపడిపోతుంది. డేసీ, తొందరగా లోపలికి రా. అమ్మకేమైందో అర్థం కావటం లేదు. ఏమైంది? నేను అమ్మకి గులాబీ రంగు టాబ్లెట్ వేశాను. అమ్మకేమైందో అర్థం కావట్లేదు. అయ్యో ఏప్రిల్, నువ్వెంత పని చేశావు? అమ్మకి తప్పుడు టాబ్లెట్లు ఇచ్చావు. నేను కావాలని ఇవ్వలేదు. ఏడవకండి పిల్లలు. బహుశా నాకు ఈరోజే ఆఖరి రోజని రాసిపెట్టుందేమో. ఎలాగో నా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. చనిపోయే ముందు నేను మీకొకటి ఇవ్వాలనుకుంటున్నాను. తల్లి డేసీ ఏప్రిల్లకు ఒక డబ్బా తీసి ఇచ్చి చనిపోతుంది. అమ్మా, లేదమ్మా, నువ్విలా మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తావు? నన్ను క్షమించమ్మా. నేనే నీకు తప్పు టాబ్లెట్ ఇచ్చి పొరపాటు చేశాను. అమ్మా, తిరిగి వచ్చేయమ్మా, తిరిగి వచ్చే. మాకిప్పుడు ఎవరు తోడుంటారమ్మా? అక్క చెల్లెళ్ళిద్దరూ డబ్బా తెరిచి చూస్తారు. డబ్బాలో 2 పొట్లాలు, ఒక లెటర్ ఉంటుంది. డేసీ లెటర్ చదువుతుంది. నా ప్రియమైన కూతుళ్లారా, మీ ఇద్దరికి ఇప్పుడు పెళ్లి చేసుకునే వయసొచ్చిందమ్మా. కాని నేను వెళ్లిపోయాక మీ ఇద్దరికి మంచి భర్తలను వెతికి తెచ్చేవారెవ్వరూ లేరు. ఈ డబ్బాలో 2 పొట్లాలున్నాయి. 2 వజ్రాలు కూడా అందులో ఉన్నాయి. అవి మీరు తీసుకుని యాత్రలకు వెళ్ళండి. ఎందుకంటే మీరిద్దరు చాలా అందంగా ఉంటారు. అందుకని చాలా మంది యువకులే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటామని ముందుకొస్తారు. కాని వచ్చిన వారి అందచందాలను చూసి మీరు పెళ్లి చేసుకోవద్దు. మీ దగ్గరున్న 1 వజ్రానికి బదులుగా 4 వజ్రాలను తెచ్చేవారినే మీరు పెళ్లి చేసుకోండి. డేసీ ఏప్రిల్ వజ్రాలను తీసుకుని యాత్రలకు బయలుదేరతారు. వాళ్లు కొద్ది దూరం వెళ్లాక ఒక అబ్బాయి డేసీకి ఎదురయ్యి తన దగ్గరకొచ్చి, ఓ సుందరి, నా పేరు పీటర్. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? డేసీ తన దగ్గరున్న వజ్రాన్ని పీటర్కి ఇచ్చి ఇలా అంటుంది. ఒకవేళ నువ్వు ఈ 1 వజ్రానికి బదులుగా 4 వజ్రాలతో ఇదే అడ్రస్కి వస్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అలాగే, నేను ప్రయత్నం చేస్తాను. మరికొద్ది దూరం వెళ్లాక ఒక గుర్రపు యజమాని ఏప్రిల్ దగ్గరికి వస్తాడు. చాలా అందంగా ఉన్నావు. నీ అందం నన్ను అలా కట్టిపడేసింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను, కానీ ఒక షరతు మీద. నేను మీకు 1 వజ్రం ఇస్తాను. దానికి బదులుగా మీరు నాకు 4 వజ్రాలు తెచ్చివ్వాల్సి ఉంటుంది. 4 వజ్రాలు సంపాదించగానే మీరు సరాసరి అడ్రస్కొచ్చేయండి. ఇది మా ఇంటి అడ్రస్. డేసీ ఏప్రిల్ దగ్గరున్న పొట్లాలలో 4 వజ్రాలున్నాయి. వాళ్లు తమ యాత్రలో కొనసాగుతూనే దానిలో కలిసి పెళ్లి ప్రస్తావన తెచ్చిన యువకులకు తమ దగ్గరున్న వజ్రాలలో నుండి 1 వజ్రం ఇస్తారు. తమ దగ్గరున్న వజ్రాలన్నీ అయిపోయాక వాళ్లు తిరిగి ఇంటికొచ్చేస్తారు. మనకి కలిసిన 3 నెంబర్ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు. అసలు అతనితో పెళ్లికి ఒప్పుకుంటే బాగుండేది. ఈ వజ్రాల షరతులో మనం నష్టపోతామేమో. అలా అనకు ఏప్రిల్, ధైర్యంగా ఉండేప్రిల్. మనం మన అమ్మ చెప్పిన మాటల్ని నమ్మాలి కదా. తను ఏం చేసినా మన బాగు కోసమే ఆలోచించి చేస్తుంది కదా. 6 నెలలు గడిచిపోయాయి. కాని డేసీ ఏప్రిల్ దగ్గరికి ఏ యువకుడు తిరిగి రాలేదు. ఈ
ఇలా మనం ఎప్పటి వరకు ఎదురు చూస్తూ ఉంటాం? ఇలాగే ఎదురు చూస్తూ ఉంటే మనం ముసలి వాళ్ళం కూడా అయిపోతాం. ఎంత అందమైన యువకులు కలిశారు. అమ్మ చెప్పిన మాటని విని మనం అందరి యువకుల్ని పోగొట్టుకున్నాం. అబ్బాయిలు పోయారు, వజ్రాలు కూడా పోయాయి. నువ్వేం బాధపడకెప్రిల్. మన అమ్మ మన మంచి కోసమే ఆలోచించి ఇలా చేసుంటుంది. ఒకవేళ ఏ యువకుడు 6 నెలల వరకు వజ్రాలతో రాకపోతే అప్పుడు నువ్వే నీకిష్టమైన వాణ్ణి పెళ్లి చేసుకో. కొన్ని నెలల తరువాత డేజీని ఇష్టపడ్డ పీటర్ పేరు గల యువకుడు వాళ్ళ ఇంటికి తిరిగొస్తాడు. నేను ఎంతో కష్టపడి మీరిచ్చిన 1 వజ్రాన్ని 4 వజ్రాలు చేశాను. డేజీ పీటర్ని పెళ్లి చేసుకుంటుంది. నీకైతే పెళ్ళైపోయింది, నేనేమో ఇలాగే ఉండిపోయాను. నన్నెవరు పెళ్లి చేసుకునేందుకు రారేమోనని నాకు అనిపిస్తుంది. వస్తారేప్రిల్, కొంచెం ఓపిక పట్టు. అమ్మా, నువ్వు పైనుండి చూస్తున్నావు కదా, దేవుడికి ఆ మాత్రం దయలేదా? నేను వజ్రాలిచ్చిన యువకుల్లో ఎవరు ఎందుకు తిరిగి రావటం లేదు? చివరికి ఒకరోజు ఏప్రిల్ని ఇష్టపడ్డ జాన్ అనే పేరుగల యువకుడు తిరిగి వస్తాడు. నువ్వు ఇచ్చిన ఆ వజ్రాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో పెట్టుబడి పెట్టి నేను చాలా డబ్బులు సంపాదించాను. ఈ రోజు 4 కాదు, నేను 10 వజ్రాలు తీసుకుని మీ దగ్గరకు వచ్చాను. నాకనిపిస్తుంది మీ ఇద్దరి అమ్మగారు ఎంతో తెలివైన వారై ఉంటారని. ఆమెకి పెట్టుబడి యొక్క శక్తి తెలుసుంటుంది. అలా ఏప్రిల్ పెళ్లి కూడా జరిగిపోతుంది. చూసావా నా ప్రియమైన చెల్లెలా, మనమ్మ గొప్పగా ఆలోచించటం వల్ల మనిద్దరికి ఈరోజు బుద్ధిమంతులైన భర్తలు దొరికారు. అలాగే మన వజ్రాలు కూడా మన దగ్గరే ఉన్నాయి. నిజం చెప్పావు. ఈ రోజే నాకు తెలిసింది ఆలస్యంగా పండిన పండు తీయగా ఉంటుందని.